గెలుచుకుంటే బెటర్ అనుకుంటా. బాబు గారు ఆ మాట చెప్తారు, మీరు ఎన్ని గెలుస్తారో అవి బొట్టరండి అని చెప్పారట. అవునా? ఓకే. జనసేన వాళ్ళకి బీజేపీకి పర్సంటేజీలు ఏం నేను చెప్పను, పర్సంటేజీలు చెప్తే గనక మీరు రేపు పొద్దున గెలవకపోతే కూటమి పరుగు పోతుంది, అట్లా కాకుండా మీకు ఎక్కడ స్ట్రాంగ్ ఉందో చెప్పండి మనం చర్చిద్దామన్నారట. అంటే అక్కడ తుస్సు అంటే అక్కడే పర్సంటేజ్ అనే పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టినే ఇప్పుడు సమస్య. అందుకని వీళ్ళు లేదు మాకు బలం ఉంది అంటున్నారు. ఎక్కడైనా వీళ్ళ కసరత్తు చాలా వీక్ గా. కానీ కూటమిలో పొత్తు ధర్మంలో ఇలాంటివి రేపొద్దున లాంగ్ టర్మ్ సక్సెస్ అవుతాయా? తెలుగుదేశంతో పొత్తు అట్లాగే ఉంటది. ఇంతకుముందు బీజేపీకి ఎన్ని ఇచ్చారు వాళ్ళు, ఇప్పుడు ఎన్ని ఇస్తున్నారు? జనసేనతోనైనా అంతే, కమ్యూనిస్టులతోనైనా అంతే. తెలుగుదేశంతో పొత్తులో అది ఇస్తే తీసుకోవడమే కానీ అడిగి తీసుకునే సీన్ ఉండదు. రేపొద్దున నెక్స్ట్ ఎలక్షన్ జరిగినా లేదంటే 2029 అయినా ఇదే రిపీట్ అవుదా? ఇప్పుడు దీనికి ఓకే అంటే ఎప్పుడైనా అంతే. వీళ్ళు కాదని ఎవడన్నారు? వీళ్ళకి అంత దాన్ని ఏమంటారు, వెన్నుముకలు ఎక్కడ ఉన్నాయి? అప్పుడు వీళ్ళ బలం పెరిగిందని ఇంకెలా తెలుస్తుంది? జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహరు, కందుల దుర్గేష్, నాగబాబు ఈ నలుగురికి బాగా చూసుకుంటే చాలు. మిగతా వాళ్ళది ఏదన్నా ఇస్తే వాళ్ళ అదృష్టం, రాకపోతే వాళ్ళ దురదృష్టం. వీళ్ళు సపోజ్ 20 స్థానాల్లో గెలుస్తామని నమ్మకం ఉంది, తీసుకుంటారు. మిగిలిన స్థానాల్లో వీళ్ళ పట్టు ఎంత ఉందో తెలియాలంటే ముందు అక్కడ పోటీ చేయాలి కదా. అసలు ఇది చేయకుండా ఈ తీసుకొని సరిపెట్టుకుంటే జనసేన బలం పెరిగింది ఎప్పుడు తెలుస్తుంది? ఎందుకు అనుకుంటున్నారు? మనకు అక్కడ లేదు కాబట్టి తెలుగుదేశం మనకి డిసైడ్ చేయాలి. మనకు మార్కులు వేసింది టీడీపీ, మనం కాదు, ప్రజలు కాదా? ప్రజలు కాదు, మన కార్యకర్తలు కూడా కాదు.